శరణం సాయినాథా శరణం సాయిబాబా శరణం సాయినాథా శరణం సాయిబాబా శరణం సాయినాథా శరణం సాయిబాబా శరణం సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం సాయినాథా శరణం సాయి బాబా శరణం సాయినాథా శరణం సాయి బాబా శరణం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు వైశాఖ పౌర్ణమి, చాలా విశేషమైనటువంటి రోజు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు మానసిక స్థైర్యాన్ని పెంపొందింపచేసి మానసిక భీతిని దూరం చేస్తుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది. మరి వైశాఖ పౌర్ణమి సందర్భంగా 12 రాశుల వారు శ్రీ లక్ష్మీనారాయణని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే వైశాఖ పౌర్ణమి విశిష్టత, ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరినామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ పూర్ణిమ, కూర్మ జయంతి, చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బృహస్పతి జపం, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, శనగలు దానం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, లలితా సహస్రనామ పారాయణ ఇత్యాది కార్యక్రమాలు బృహస్పతి ప్రీతికి దోహదపడతాయి. తద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. ఈ అనంతరం విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి మిథున నక్షత్ర స్థితి. ఇది అనుకూలతని, ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ప్రతికూలత దోష నివృత్తికి మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి నీచ స్థితి, మకర క్షేత్ర స్థితి. ఇది అతి ప్రతికూలతని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు నిష్ప్రయోజనమవుతాయి. కాబట్టి దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి, బృహస్పతికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, జపాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణ లోపిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం క్రమక్రమంగా దూరం అవుతుంది. కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని మెల్లమెల్లగా పొందగలుగుతారు. అయోమయ పరిస్థితులు గృహపరంగా కూడా చోటు చేసుకుంటాయి. నిస్సహాయ పరిస్థితులు నియంత్రించలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాల విషయంలో పొరపాట్లు వ్యాపార రంగం వారికి దొరుకుతాయి. విద్యార్థులకి సూక్ష్మత లోపిస్తుంది, పొరపాట్లు దొరుకుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి
ఆర్థిక ప్రతికూలత ప్రబలమవుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేస్తాయి. వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోవ్యాధులు కనుమరుగవుతాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చాంచల్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పునఃప్రారంభించి ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. క్రమశిక్షణ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పెంపొందింపచేసుకునేటువంటి ప్రక్రియలు లభిస్తాయి. బలమైన శత్రువుల ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ నిర్వహణ కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. పొరపాట్లు దొరుకుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకు లోపిస్తుంది. అయోమయ పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళన స్థిరాస్తి రంగం వారికి ఆర్థికంగా పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేస్తాయి. వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. గందరగోళ పరిస్థితులు వృత్తిపరంగా కూడా ఏర్పడతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా వేధిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాబడి తగ్గుతుంది. వ్యయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. తెలివైనటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. వృత్తిపరమైనటువంటి పొరపాట్లు దొరుకుతాయి. ఆందోళన స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతికూలతను పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ప్రతిబంధకాలని దూరం చేస్తాయి. వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు ప్రమాదాలు దూరమవుతాయి. ఆందోళన తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ఇంకా కొనసాగుతాయి. ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన లోపిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ప్రమాదాలు దూరమవుతాయి. వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆందోళన కనుమరుగవుతుంది. అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మిత్రుల విషయంలో పొరపాట్లు దొరుకుతాయి. విభేదాలు కూడా కొనసాగుతాయి. అయినప్పటికీ సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి.
నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి, ఆందోళన తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతారు. మానసిక చింతన పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. బాధ్యతలు తద్వారా ఉత్తమ విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. తత్తరపాటు సంఘటనల నుంచి వ్యాపార రంగం వారికి విముక్తి లభిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయ ప్రాప్తికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆందోళన మహిళలకు తగ్గుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి అవగాహన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. స్థిరాస్తి రంగం వారికి మంచి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. క్రమశిక్షణతో సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి పోతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు అధిగమించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళన కూడా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా కొనసాగుతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. విద్యార్థులకి అవగాహన పెరుగుతుంది. సూక్ష్మతతో కూడిన నిర్ణయాల ద్వారా విద్యాపరమైనటువంటి అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారు. ఆందోళన మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాలను వెంటనే సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. విభేదాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కొనసాగుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యను పరిష్కరించుకునేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. ఆకస్మిక విషయాలు ఆర్థికంగా లేకపోలేదు. నూతన ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు వ్యాపార రంగం వారికి పరిష్కారాలు లభిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలని ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. విఘ్నాలు జాప్యాలు వంటివి ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి అధిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆందోళన కనుమరుగవుతుంది. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఏకాగ్రతతో కూడిన నిర్ణయాలు తద్వారా సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. మానసిక భీతి పోతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్యం పదిలం. నూతన బాధ్యతలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి.
నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వరకు కొనసాగుతుంది. ఉద్యోగ భద్రత కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మొండి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపజేసేటువంటి ప్రక్రియలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. విభేదాలు ఉన్నప్పటికీ సంభాషణల విషయంలో తర్జన భర్జన ద్వారా పరిష్కారాలు కూడా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు గతంలో కన్నా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. నూతన విధి విధానాలు పారిశ్రామిక రంగం వారికి సమస్యలకు పరిష్కారాలను చూపుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. శ్రమ తగ్గుతుంది. విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. నూతన ఒప్పందాలు స్థిరాస్తి రంగం వారికి ఊరట కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విజయాలు ప్రాప్తిస్తాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చూస్తారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. మనస్పర్ధలు పెరుగుతాయి. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమాల్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా పూర్తి చేయలేకపోతారు. అసహనం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి స్థిరాస్తి రంగం వరకు ఏర్పడుతుంది. ఆరోగ్య రక్షణ అన్ని రంగాల వరకు తప్పనిసరి. నూతన కార్యక్రమాల్లో వేగం స్థిరాస్తి రంగం వరకు తగ్గుతుంది. మనస్పర్ధలు రాజకీయ రంగం వరకు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ప్రమాదాలు దూరమవుతాయి. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. మానసిక ధైర్యం కూడా కొనసాగుతుంది. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విభేదాలు క్రమక్రమంగా కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యయం అతిగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి మార్గాలు కూడా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఆకస్మిక సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. రాజకీయ నిర్ణయాల విషయంలో రాజకీయ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ప్రమాదాలు దూరమవుతాయి. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విజయాలు కలిసి వస్తాయి.
సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. క్లిష్ట సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు. సానుకూల నిర్ణయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కసారిగా చేపట్టగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. విజయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. మానసిక రుగ్మతలు మహిళలకు తగ్గుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు స్థిరాస్థిరంగా వరకు ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు కళారంగం వారికి పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. అనుకూలతను పెంచుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆందోళన తగ్గుతుంది. ఉత్తమ విషయాలు పొందగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. వైశాఖ పూర్ణిమని బుద్ధ జయంతిగా వ్యవహరిస్తారు. క్రీస్తు పూర్వం 563 ప్రాంతంలో నేపాల్ భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి కపిలవస్తు నగరంలో శుద్ధోదన మహారాజు మహామాయ దంపతులకు బుద్ధుడు జన్మించాడు. బుద్ధుడి అసలు పేరు గౌతముడు. వ్యక్తిత్వపరంగా మహోన్నత స్థాయికి ఎదిగి జన సామాన్యంతో దైవంగా బుద్ధుడు ప్రణతులు అందుకున్నాడు. రాజ్యాన్ని సర్వసౌఖ్యాల్ని తృణప్రాయంగా ఛేదించి కఠోర దీక్ష తరువాత బుద్ధత్వాన్ని పొంది గౌతమ బుద్ధుడయ్యాడు. రాచరికాన్ని వదిలి సత్యాన్వేషణ కోసం బుద్ధుడు నిష్క్రమణం చేశాడు. బుద్ధగయలో జ్ఞానసిద్ధి అందుకున్నాడు. జ్ఞానిగా తాను దర్శించినటువంటి సూత్రాల్ని లోకానికి పంచాడు. అష్టాంగ మార్గం ద్వారా 8 అంశాలతో కూడిన జీవన మార్గాన్ని ప్రబోధించాడు. మంచి కొరకు, మమత కొరకు, సమత కొరకు, మానవత కొరకు బుద్ధుడు జీవన పర్యంతం పరితపించాడు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అనే త్రిరత్నాలతో బుద్ధుడు సందేశమిచ్చాడు. ధర్మయుతమైన జీవనాన్ని అవలంబించడం ద్వారా సంఘం సమున్నతమై వర్ధిల్లుతుందని చాటి చెప్పాడు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. జాతక చక్రంలో వ్యక్తి పైన బలీయంగా ప్రభావం చూపించేటటువంటి గ్రహాలలో అతి ముఖ్యమైనవి గురువు, శుక్రుడు. కనుకనే గురుమూఢం ఉన్నప్పుడు కానీ శుక్రమూఢం ఉన్నప్పుడు కానీ శుభకార్యాలు ఆచరించకూడదు అంటుంది జ్యోతిష్ విజ్ఞానం. అలాగే వైశాఖ పౌర్ణిమ ఈరోజు విశేషం. ఈ నేపథ్యాన్ని మనం గమనిస్తే బుద్ధులకు సంబంధించి చాలా విషయాలు మనం స్మరించుకోవాల్సి ఉంటుంది. గౌతమ బుద్ధుడు శాక్య వంశంలో జన్మించాడు. శుద్ధోదన కుమారుడు, చక్రవర్తి కొడుకు, బంగారు చెంచాతో తినేటటువంటి కుటుంబంలో జన్మించాడని చెప్పుకోవాలి కదా. తల్లి మాయావతికి గర్భంలో ఉన్నప్పుడే అద్భుతమైన కళ వచ్చింది. తెల్లని ఏనుగు కళలో దర్శనమివ్వడంతో కార్తాంతికులు అంటే జ్యోతిష్కులు అమ్మా నీ కడుపున చరిత్ర లిఖించబోయే ఒక మహాపురుషుడు జన్మించబోతున్నాడు అంటూ తెలియజేశారు. జన్మించిన పిదప కపిలవస్తు నగరంలో ఉండేటటువంటి ఆ జ్యోతిర్విజ్ఞానం తెలిసిన వారు ఆ పిల్లవాడిని కుండలి వేసి ఇతడు వేదాంతి అవుతాడు, యోగి అవుతాడు, విరాగి అవుతాడు, సన్యాసి అవుతాడు అని చెప్పడంతో శుద్ధోదన మహారాజు ఆ పిల్లవాడిని ఒంటి స్తంభం మెడలాగా ఉండేటటువంటి చోటన పెంచి సకల రక్షణ చర్యలు చేపట్టి సుకుమారంగా పెంచాడు. సిద్ధార్థుడు అన్న పేరు పెట్టాడు. అయినా కూడా కాలం రావడంతో లోకంలో ఉండే కొన్ని విషాదకరమైన దృశ్యాలు చూచాడు ఆ సిద్ధార్థుడు. మరణించిన శరీరాన్ని చూచాడు, వృద్ధాప్యంతో ఉండే వృద్ధుడిని చూచాడు, దుఃఖాన్ని చూచాడు. ఎందుకు ఈ దుఃఖం అనుకున్నాడు. అన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. జ్యోతిర్విజ్ఞానం ఇటువంటిది.
కాలంతో ఎప్పుడు ఏ సమస్య తీసుకువస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఏ సమస్య ఎలా పటాపంచలవుతుందో కూడా తెలియదు. అంత వివేకం గల ఆ సిద్ధార్థుడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన రోజు వైశాఖ పౌర్ణిమ, బుద్ధ జయంతి. జ్యోతిర్విజ్ఞానం ఈ సిద్ధార్థుడే చారిత్రక పురుషుడవుతాడు అని కూడా తెలియజేసింది కదా. ఎక్కడో తపస్సు చేశాడు, 48 రోజుల పాటు బోధి వృక్షం కింద తపస్సు చేసిన పిదప బోధిసత్వుడయ్యాడు, బుద్ధుడయ్యాడు. తిరిగి లోకమంతా కూడా ఒక మతాన్ని, ఒక ధర్మాన్ని, అష్టాంగ మార్గాన్ని ప్రబోధించిన పిదప అన్నింటికీ కారణం, కోరికలన్నింటికీ కూడా కారణం ఏమిటి అంటే కోరికనే. దుఃఖాలన్నింటికీ కూడా కారణం ఏమిటి? కోరికనే. కనుక కోరికను చేయించాలి, కోరికపైన జయం పొందాలి అనేటువంటి బోధతో బుద్ధుడయ్యాడు. తిరిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి నిర్యాణం చెందిన రోజు కూడా బుద్ధ జయంతి కావడం ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి. బుద్ధ పౌర్ణిమ ఈ రోజున జ్యోతిర్విజ్ఞానాన్ని అనుసరించి పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది పుస్తక దానం, ఆధ్యాత్మిక గ్రంథాలను వితరణ చేయడం. పూర్వకాలంలో ఈ రోజున సంప్రదాయాన్ని అనుసరించి ఎవరికి వారి ఇండ్లలో ఉండేటటువంటి గ్రంథాలయాలను పరిశుభ్రం చేసుకునేటటువంటి వారు. తాటాకు గ్రంథాలు ఆనాటి కాలంలో ప్రతి ఇంటా ఉండేవి. వాటిని సంరక్షించేటటువంటి వారు. ఆ సంరక్షణ చేసేటటువంటి సమయంలో వేప మొక్కలను సంరక్షణ చేసేటటువంటి వారు. గమనిస్తే గౌతమ బుద్ధుడు రావి చెట్టు కింద జ్ఞానం పొందగలిగాడు. గమనిస్తే గురువులలో అగ్రేసరుడిగా ఆధునికతరం భావించేటటువంటి గురువు సాయిబాబా వేప చెట్టు కింద దర్శనమిచ్చాడు. గమనిస్తే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణమూర్తిగా భావన చేసే మనమంతా ఆ వెంకటేశ్వర స్వామి చింత చెట్టు కింద దర్శనమిచ్చాడు. కనుక ఈ రోజున మనం ప్రత్యేకంగా బుద్ధ జయంతి నాడు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది వేప చెట్టు, రాగి చెట్టు, అలాగే చింత చెట్టు. ఈ చెట్లు కనిపించిన పక్షంలో వీటినే దైవరూపాలుగా భావించి నమస్కరించడం. ఈ మొక్కలను లభించిన పక్షంలో సేకరించి నాటి సంరక్షణ చేయడం. ప్రత్యేకించి రాగి చెట్టు, వేప చెట్టు ఈ రెండింటినీ కూడా ఈ రోజున సంరక్షణ చేసినా, వాడి నమస్కరించినా, అవే దైవరూపాలుగా భావించినా కూడా జాతక చక్రంలో ఉండే సమస్త దోషాలు పటాపంచలవుతాయి. గ్రహగతులను గమనించిన పక్షంలో రాహువు, కేతువు, శుక్రుడు, శని, గురువు, రవి, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలన్నీ కూడా పులిహోరలో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్, దినుసుల వలె వాటి రుచులను కలుపుకొని ఒక పదార్థంగా మానవ జీవితాన్ని మేలు, బాగు లేక కీడు ఇలా అన్నింటితో కూడా ముందుకు ప్రయాణింపజేస్తూ ఉంటాయి. కాలగతులకు అనుకూలంగా కొత్త వ్యాధులు రావచ్చు, ఆరోగ్యం మెరుగుపడవచ్చు, ఆనందంగా ఉండవచ్చు. ఉందిలే మంచి కాలం ముందున అనేటటువంటి ఆశావహ దృక్పథంతో మనమంతా కూడా ప్రయాణింపజేసే ఈ జీవితంలో పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే ఆత్మస్థైర్యం పెంచుకోవడం కోసం గురువును ఆశ్రయించడం. ఆ గురువు గురువారం నాడు సాయిబాబా కావచ్చు, బోధిసత్వుడు బుద్ధుడు కావచ్చు, దక్షిణామూర్తి కావచ్చు, హయగ్రీవుడు కావచ్చు, తల్లి తండ్రి కావచ్చు, లేక మీకు పాఠం చెప్పేటటువంటి గురువు కావచ్చు, మంత్రోపదేశం చేసినటువంటి పరమ గురువు కావచ్చు. గురువు యొక్క గురువు కూడా మనకు పరమ గురువు అవుతారు. జగద్గురువు కృష్ణుడే అందరికీ గురువు కదా. ఇలా ఆలోచన చేస్తే ఈ గురువారం నాడు బుద్ధ జయంతి కూడా వచ్చిన తరుణంలో నేపథ్యంలో గురువును ఆశ్రయించే ప్రయత్నం చేద్దాం, గురుబోధన వినే ప్రయత్నము చేద్దాం, గురువు ఇచ్చిన నియమాలకు అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నము చేద్దాం. ఆ గురువు ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధిర్విశేషత అంటుంది నీతి శాస్త్రం. ముందుగా మన మనసు మనకొక గురువు. ఇలా ఉండు నాయన, ఇలా ఉండవద్దు, ఇలా వెళ్ళవద్దు, ప్రభుత్వం వారు ఈ నియమాన్ని ఇచ్చారు, ఈ నియమాన్ని మనకు పాటించమని బోధించారు, ఆ నియమాన్ని అనుసరిద్దాం. నియమాన్ని అనుసరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. తల్లి తండ్రి కూడా చిన్ననాడ కొన్ని నియమాలు చెప్పారు. బడిలో కూడా గురువు కొన్ని నియమాలు చెబుతారు. పెద్దగా అయిన తర్వాత మంత్రోపదేశం చేసిన గురువు ఆ మంత్రాన్ని జపం చేసే సమయంలో అంగన్యాస కన్యాసాలు, కీలకము, మంత్రము, అర్గళము, కవచము ఇలాగున కొన్ని నియమాలు చెబుతారు. ఎక్కడ తినాలి, ఎక్కడ తినద్దు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవద్దు, ఇలా ఎన్నో నియమాలతో గురువు మనకు బోధ చేస్తే ఆ బోధను మనం సరిగా పాటిస్తున్నామా అంటూ మనల్ని మనం అంచనా వేసుకోవలసిన రోజు బుద్ధ జయంతి. రొట్టెలు తీసుకువచ్చి సాయిబాబా శునకములకు అందజేశాడు. మంచినీటితో దీపాలు వెలిగించాడు. పాడుపడిన చిన్న మసీదులో జీవించాడు. చిరిగిపోయిన అంగరఖ వేసుకున్నాడు. సామాన్యమైన అతి సామాన్యమైన జీవితాన్ని గడిపాడు. సామాన్యమైన జీవితంలోనే అసామాన్యమైనటువంటి లోకాన్ని మనకు దర్శింపజేశాడు సాయిబాబా. బుద్ధుడు కూడా అంతే.
ఎవరు ఏది ఇస్తే ఆ చిన్న పదార్థాన్ని స్వీకరించాడు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనే త్రిపీఠకములతో లోకాల మేలు కోరుకున్నాడు. ఎవరిని హింసించకూడదు, ఎవరి డబ్బు దొంగిలించకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరి వస్తువును పరద్రవ్యమును అపహరించకూడదు, ఎవరి సమయాన్ని కూడా అపహరించకూడదు. సమయం విలువ బాగా తెలిసిన వాడు కాబట్టి గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గములలో సమయానికి కూడా చాలా విలువను ప్రాధాన్యతను సూచించాడు. బుద్ధ జయంతి నాడు ఇవన్నీ కూడా తెలుసుకొని మనం ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. జాతక చక్రంలో సంచారం చేసేటటువంటి గ్రహాలు గ్రహగతులకు అనుకూలంగా మంచి చెడు ఫలితాలు బేరుజు వేస్తూ మారుస్తూనే ఉండగా మనం ఆయా గతులకు అనుకూలంగా మన జీవితాన్ని కూడా ముందుకు తీసుకువెళుతూనే ఉంటాం. కాబట్టి నియమాన్ని పాలిద్దాం, నియమబద్ధమైన జీవితాన్ని గడుపుదాం, అందరి క్షేమాన్ని కోరుదాం, ఆరోగ్యంగా ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మిగిలినటువంటి ఈశ్వరావతారములు ఒకెత్తు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం ఒక్కటి ఒకెత్తు. ఎందుచేతనంటే స్వామి అనేటటువంటి మాట తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి. మనం స్వామి అన్న మాటని అందరికీ కలిపి వాడతాం, అది దోషమని నేను అంటలేదు. వెంకటేశ్వర స్వామి వారు అంటుంటాం. అలాగే మఠాధిపతుల గురించి మాట్లాడినప్పుడు పరివ్రాజకుల గురించి కూడా చివర స్వామి పదాన్ని చేర్చి మాట్లాడుతుంటాం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటూ ఉంటాం. కానీ స్వామి అని ఒక్క పదాన్ని ఉచ్చరించి విడిచిపెడితే స్వామి అన్న పదం తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికే అన్వయం అవుతుంది. అమరకోశం అందుకే నిర్ణయం చేసి మాట్లాడుతుంది. స్వామి అంటే స్వం అంటే అన్నీ తనదిగా కలిగినటువంటి వాడు అని. సమస్తము తనదిగా కలిగిన వాడెవరు అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడే. అంటే ఆయన జగత్పతి, ఆయన పరబ్రహ్మస్వరూపుడు. అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతార స్వీకారానికి పూర్వం లేనివారు కాదు. ఆ తత్వము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నదే. అది ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అంటే అగ్ని సంబంధంగా ప్రకాశిస్తూ ఉండేది. అది ఒక అవతార స్వీకారం చేసి ఈ భూమి మీదకి రావడం జరిగింది. అవతారము అన్న మాటకి అర్థం కిందకి దిగి వచ్చుట అని. సుబ్రహ్మణ్య అవతారానికి ముందు జరిగినన్ని చిత్ర విచిత్రమైనటువంటి సందర్భాలు యథార్థానికి ఏ అవతారంలోనూ జరగలేదు. అనేకమైనటువంటి పురాణములలో ఉన్నటువంటి విషయాన్ని తీసి క్రోడీకరిస్తే తప్ప సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించినటువంటి ఒక సమగ్రమైన స్వరూపము ఆవిష్కరింపబడదు. అంతటి పరమ పవిత్రమైనటువంటి అవతారము సుబ్రహ్మణ్యావతారము. ఆ సుబ్రహ్మణ్యుడిగా, స్కందుడిగా, విశాఖుడిగా, కుమారస్వామిగా, నైగమీషుడు అన్న పేరుతో, అనేక పేర్లతో, కార్తికేయుడు, ఇన్ని పేర్లతో ఆయనకి గుణముల చేత ఆయన సంబోధింపబడినవాడు కాడు. సాధారణంగా లోకంలో నామములన్నీ గౌణములు, అంటే ఒక గుణాన్ని వ్యక్తం చేయడం చేత ఈశ్వరుడు నామములు వస్తూ ఉంటాయి. కానీ సుబ్రహ్మణ్య సంబంధంగా మీరు విచారణ చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి నామములలో ప్రధానమైన నామములు ఏవి ఉన్నాయో అవి గౌణములు కౌ, అంటే గుణ సంబంధమైనటువంటివి కౌ. అసలు ఆ అవతార స్వీకార సమయమునందు ఏర్పడినటువంటి వివిధ పరిణామములను దృష్టిలోకి తీసుకుని సుబ్రహ్మణ్యుడికి అనేకమైనటువంటి నామములు వచ్చాయి. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎక్కడ వెలిసి ఉన్నా కూడా ఒక మహాజ్ఞానిగా నిలబడి ఉంటాడు. ఆయన తనలో తాను రమించేటటువంటి స్వభావంతో ఉంటాడు. ఒక బాలుడిగా నిలబడి ఉంటాడు. అలా ఉండడానికి కారణం శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రాలకు భాష్యం చేస్తూ
ఒక చోట అన్నటువంటి మాటని ఆధారం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించి పరిశీలించడం జరిగింది పెద్దలు. మనకి త్రిపురా మాహాత్మ్యము అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం, దాంట్లో మాహాత్మ్యకాండ అని ఒక కాండ, ఆ కాండలో సుబ్రహ్మణ్యావతారానికి సంబంధించినటువంటి ఒక విశేష రహస్యాన్ని చెప్పారు. మీరు సనత్కుమారాదులు నలుగురు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళ గురించి విని ఉంటారు. ఆ నలుగురు బ్రహ్మజ్ఞానులు కనుక ఎప్పుడూ వాళ్ళు తమలో తాము రమిస్తూ తమ రక్షణ కొరకు భగవంతుని మీద మాత్రమే ఆధారపడి ఉండేటటువంటి స్వభావం ఉన్నవారు కనుక నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి లక్షణము వలన రెండుగా ఉండేటటువంటి స్వభావము వారి యందు లుప్తమైనటువంటి కారణం చేత జ్ఞానులై రమిస్తూ ఉంటారు. అటువంటి సనత్కుమారాచార్యుల వారు ఒకానొక రోజున నిద్రపోతూ ఉండగా వారికి స్వప్నం వచ్చింది. వారు నిద్రపోతూ ఉండగా అన్న మాటని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. సనత్కుమారులకు నిద్ర ఉండదు. ఎందుచేత నిద్ర ఉండదు అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు అమ్మవారి గురించి చెప్తూ ఒక నామం చెప్తాడు, సర్వావస్థ వివర్జిత అంటాడు. అన్ని అవస్థలను విడిచిపెట్టేటట్టుగా చెయ్యగలిగిన తల్లి కూడా ఆమెయే. అవస్థ అని ఒక మాట మనకి వేదాంతంలో, జాగ్రత్త ఒక అవస్థ, స్వప్నము ఒక అవస్థ, సుషుప్తి ఒక అవస్థ. జాగృత్ అంటే ఇంద్రియములన్నీ పనిచేస్తే జాగ్రత్తావస్థలో ఉన్నాడంటారు. కళ్ళు చూస్తూ, చెవులు వింటూ, ముక్కు వాసన చూస్తూ, నాలుగు రుచి చెప్తూ, స్పర్శేంద్రియమైనటువంటి చర్మము స్పర్శజ్ఞానమును పొంది ఉండి ముట్టుకున్నప్పుడు ఆ విషయాన్ని మనకి ఆవిష్కరిస్తే ఆయన జాగృతావస్థలో ఉన్నాడు అంటారు. స్వప్నావస్థ యందు ఇంద్రియముల యొక్క శక్తుల్ని మనసు తనలోకి లాక్కుంటుంది. ఇంద్రియములు పనిచేయడం మానేస్తాయి. అంటే కన్ను కొద్దిగా తెరిచి ఉన్న కంటి ముందుకు తీసుకొచ్చి అతనికి ప్రియమైన వస్తువును ఉంచినప్పటికీ కన్ను చూడదు. కన్ను చూడదు అన్న మాటకు అర్థం కన్ను చూడలేదు అని కాదు, కన్ను చూసిన దానిని మనసు పట్టుకోదు. ఎందుకంటే కంటిలో ఉన్న చూడగలిగిన శక్తిని మనసు తనలోకి లాగేసుకుని ఆ కంటి శక్తి మనసు యందు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అందుకే 5 ఇంద్రియములు పనిచేయవు, మనసు మాత్రం పనిచేస్తూ ఉంటుంది. అందుకే అది కలకంటుంది. తనకి ఇతపూర్వం ఉండిపోయినటువంటి వాసనా బలాన్ని దృష్టిలోకి తెచ్చుకుని దేని మీద రాగమున్నదో, దేని మీద ద్వేషమున్నదో దానిని దర్శనం చేస్తుంది. మనసు తనంత తానుగా స్వతంత్రించి దర్శనం చెయ్యగలిగినటువంటి స్థితికి స్వప్నావస్థ అని పేరు. మూడవది ఉంటుంది, అది సుషుప్తి అంటారు. ఇక మనసు కానీ ఇంద్రియములు కానీ పనిచేయవు. మనస్సు ఇంద్రియములు కూడా ఆత్మ యందు లయమైపోతాయి. అప్పుడు కేవలము ఆత్మ ఒక్కటే మిగులుతుంది. అది మోక్షానికి దగ్గరగా ఉంటుంది, కానీ మోక్షమును అనుభవించిన వాడు కాదు, అజ్ఞానముతో ఉంటాడు. కాబట్టి అది మోక్షావస్థ అని చెప్పడం కుదరదు, సుషుప్తి అంటారు. ఈ 3 అవస్థలలో తప్ప సామాన్యమైనటువంటి వ్యక్తికి 4వ అవస్థ ఉండదు. ఉంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి, లేకపోతే కలకంటూ ఉంటాడు, లేకపోతే గాఢ నిద్రలో ఉంటాడు. ఈ 3 కూడా కాకుండా 4వది ఉన్నదా అని అడిగితే సామాన్యులైనటువంటి వారికి కొన్ని కోట్ల మంది చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృజింపబడి ఈ లోకంలో పెరిగి వృద్ధిలోకి వచ్చి లయమైపోయేటటువంటి జీవులన్నీ అనుభవించేటటువంటి అవస్థలు ఈ 3. ఈ 3టిలో తిప్పుతుంది కాబట్టి ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. అలా ఈ 3 అవస్థలే అనుభవిస్తారు. ఎక్కడో కోట్ల మందిలో ఏ ఒక్కడో ఒక్క స్థితికి చేరుకుంటాడు. అది సర్వావస్థ వివర్జిత. ఇక వాళ్ళకి ఇంద్రియములు పనిచేస్తూ ఉండడం అన్న అవస్థ కానీ, ఇంద్రియములు మనసులోకి ప్రవేశించిన స్వప్నావస్థ కానీ, ఇంద్రియములు మనసుతో కలిసి ఆత్మలోకి ప్రవేశించినటువంటి సుషుప్తి కానీ ఉండవు. ఈ 3టికి అతీతమైనటువంటి సాక్షి స్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే ఎప్పుడూ తాను ఆత్మగా నిలబడి శరీరం నిద్రపోయిందని, ఇంద్రియములు బడలిపోయాయని, మనసు స్వతంత్రించి దేన్నో చూస్తోందని అన్నిటికీ సాక్షిగా ఉంటాడు. అలా సాక్షిగా ఉన్నటువంటి జ్ఞానిని సర్వావస్థ వివర్జిత అని పిలుస్తారు. అటువంటి వాడు ఎక్కడున్నాడో పరమేశ్వరుడు ఆ రూపంతో తిరుగుతున్నాడు అని గుర్తు. అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకుని అనుభవిస్తున్న వాడెవరో వాడే బ్రహ్మమగుచున్నాడు అంటారు.
ఆ స్థితిని పొందినటువంటి వ్యక్తి ఎవరున్నారో అట్లాంటి స్థితిని పొందినటువంటి వాణ్ణి ఇక్కడే ఈ క్షణంలోనే ఆయన శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఆయన మోక్షమును పొంది ఉన్నవాడే అంటారు. అద్వైత సంప్రదాయంలో ఇక శరీరం పడిపోయిన తర్వాత మోక్షం అన్న మాట ఉండదు. ఆయన నిత్యముక్తుడు, ఆయన ఇక్కడే మోక్షాన్ని పొంది ఉన్నాడు. కానీ శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఒక భగవాన్ రమణులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహాపురుషులు ఆ స్థితిని చేరుకున్నారు. అలా శరీరంతో ఉండి కొంతకాలం తిరిగి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తారు ఇది పడిపోతోందని, ఏ ఉద్వేగాన్ని పొందరు. అలా సాక్షిగా చూడగలిగి శరీరం పడిపోయిన తరువాత వారు సర్వవ్యాపకత్వాన్ని పొంది అంతటా నిండి నిబిడీకృతమైపోతారు. అప్పుడు విదేహముక్తిని పొందాడు అంటారు. ఆయనకి శరీరం లేదు కానీ ఆయన అంతటా నిండి ఉన్నారు అని విదేహముక్తిని పొందారు అంటారు. అటువంటి జ్ఞానికి ద్వంద్వములుండవు. ఇక రెండు అన్న మాట ఆయన యందు అన్వయము కాదు. కాబట్టి శీతోష్ణములు, కష్టసుఖములు ఇటువంటి మాటలు వాళ్ళకు ఉండవు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం.